దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన 29 ఏళ్ల వ్యాపారవేత్త రాజా రఘువంశీ 25 ఏళ్ల సోనంను 2025 మే 11న సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఈ జంట హనీమూన్ కోసం మే 20న మేఘాలయలోని సోహ్రాకు బయలుదేరింది. అయితే మే 23న రాజా అదృశ్యమయ్యాడు. జూన్ 2న అతని మృతదేహం సోహ్రాలోని వీసాంగ్ జలపాతం సమీపంలో లోయలో లభ్యమైంది. ఈ హత్య కేసులో సోనం ప్రధాన నిందితురాలిగా ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా, ముగ్గురు సుఫారీ కిల్లర్లు విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్పూత్, ఆనంద్ కుర్మిలను మేఘాలయ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం ఈ హత్య ఫిబ్రవరి 2025 నుంచి ఇండోర్లో ప్లాన్ చేయబడింది. సోనం, రాజ్ కుష్వాలు రాజాను హత్య చేసి సోనంను అదృశ్యం చేసే విధంగా కుట్ర రచించారు. రాజ్ కుష్వాహా ఈ కుట్రను సూత్రధారిగా సోనం సహకరించిందని పోలీసులు తెలిపారు. మే 22న సోనం, రాజా షిల్లాంగ్లోని నోంగ్రియాట్లో సిపర్ హోమ్ స్టేలో బస చేశారు. సుఫారీ కిల్లర్లు సమీప హోమ్ స్టేట్లో ఉన్నారు. మే 23 ఉదయం 5:30 నుంచి 6 గంటల మధ్య ఈ జంట హోమ్ స్టే నుండి బయలుదేరి నోంగ్రియాట్లో ట్రెక్కింగ్ ప్రారంభించింది. ఉదయం 9:45 దేవ్సింగ్ అనే ఒక టూరిస్ట్ వీరిని వీడియోలో రికార్డ్ చేశారు. సోనం తెల్లటి టీషర్ట్, ప్లాస్టిక్ బ్యాగ్ ధరించి ముందు నడుస్తూ కనిపించింది. మధ్యాహ్నం 12:30 సోనం తల్లి ఉమాతో ఫోన్లో మాట్లాడింది. ట్రెక్కింగ్లో అలసిపోయానని చెప్పింది. రాజా కూడా తల్లితో మాట్లాడాడు. ఇది అతని చివరి సంభాషణ. మధ్యాహ్నం 1:30 మవలా కియాట్ నుండి విసాంగ జలపాతం పార్కింగ్ లాట్కు 5గురు అంటే రాజా, సోనం, ముగ్గురు కిల్లర్లు కారులో చేరుకున్నారు. అక్కడ విశాల్ చౌహాన్ రాజాపై దాడి చేయగా ఆనంద్, ఆకాష్ సహకరించారు. రాజాను గొడ్డలితో నరికి లోయలోకి తోసేశారు. సోనం హత్య సమయంలో అక్కడే ఉందని పోలీసులు తెలిపారు. హత్య తర్వాత సోనం షిల్లాంగ్ నుండి గువాహటికి, అక్కడి నుండి ట్రైన్లో సిలిగురి మీదుగా మే 25న ఇండోర్కు చేరుకుంది. రాజ్ కుష్వాహాతో కలిసి ఇండోర్లో అద్దె ఇంట్లో ఉంది. మే 28న ఆమె వారణాసి మీదుగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చేరుకుంది. జూన్ 8న సోనం ఒక బస్సులో వారణాసి నుండి గోరఖ్పూర్ వెళ్తూ కనిపించింది. ఆ బస్సులో ఉజాలా యాదవ్ అనే మహిళ సోనంను గుర్తించింది. ఆమె రాజా కేసు గురించి రీల్ను నిషన్స్ అని పిలిచినట్లు తెలిపింది. జూన్ 9 తెల్లవారుజామున ఘజియాబాద్లోని కాశీదాబా వద్ద సోనం పోలీసులకు లొంగిపోయింది. తాను కిడ్నాప్ అయ్యానని వాదించింది. అయితే పోలీసులు ఆమె చెప్పిన కట్టుకథను నమ్మలేదు. రాజా తండ్రి అశోక్ రఘువంశీ, తల్లి ఉమా రఘువంశీలు సోనంపై క్షుద్రపూజల ఆరోపణలు చేశారు. సోనం సూచనతో రాజా ఇంటి ప్రధాన డోర్పై ఒక బండిల్ వేలాడదీశారు. అది చెడు శక్తులను తప్పిస్తుందని ఆమె చెప్పింది. హత్య తర్వాత ఆ బండిల్ అదృశ్యమైంది. అశోక్ దీన్ని క్షుద్రపూజలతో ముడిపెట్టి సోనం తంత్రమంత్రాలు నమ్ముతుందని అనుమానించారు. రాజా సోదరుడు సచిన్ రఘువంశీ సోనం తన తండ్రి ఆరోగ్యం కోసం రాజాను మానవ బలిగా ఇచ్చి ఉండవచ్చని ఆరోపించారు. రాజా హత్య లూనార్ ఫోర్ట్ నైట్ 11 రోజున జరగడం, ఇది కొన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ముఖ్యమైన రోజని ఈ అనుమానాన్ని రేకెత్తించింది. రాజా, సోనం గువాహటిలోని కామాఖ్యాదేవి ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత సోనం రాజాకు ఒక నెక్లెస్ ధరించమని చెప్పింది. దాన్నే క్షుద్రపూజలతో ముడిపెట్టినట్లు ఉమా ఆరోపించింది. రాజా, సోనం ఇద్దరు మంగళికులు. వివాహానికి ముహూర్తం సోనం కుటుంబ సభ్యుడు జ్యోతిష్కుడు నిర్ణయించారు. దీన్ని కూడా రఘువంశీ కుటుంబం అనుమానంతో చూస్తుంది. సోనం తన మంగళసూత్రం ఉంగరాన్ని నోంగ్రియాట్ హోమ్ స్టేలో వదిలివేసింది. ఇది పోలీసులకు ఆమెపై అనుమానం కలిగించింది. సోనం రెయిన్ కోట్ను సుఫారీ కిల్లర్ ఆకాష్కు ఇచ్చింది. అది హత్య స్థలంలో రక్తంతో కనిపించింది. సోనం షిల్లాంగ్ నుండి ఇండోర్, ఘజియాబాద్ వరకు ప్రయాణం చేసినట్లు ఆధారాలు. రాజ్ కుష్వాహాతో కాల్ రికార్డులు హత్య చేయించింది ఆమెనే అని రుజువు చేశాయి. హత్య తర్వాత రాజా సోషల్ మీడియా ఖాతా నుండి సౌత్ జన్మం కా సాత్ అనే పోస్ట్ రావడం పోలీసులు అనుమానాలను బలపరిచింది. మేఘాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో సోనంను పరీక్షించగా ఆమె మానసికంగా ఆరోగ్యవంతమని తేలింది. సోనం ఇండోర్లోని కుష్వాహా నగర్లో పెరిగింది. ఆమె తండ్రి దేవిసింగ్ రఘువంశీ ప్లైవుడ్ వ్యాపారవేత్త. సోనం గ్రాడ్యుయేట్, MBA చేయాలని ఆకాంక్షించిన కుటుంబం ఆమెను వ్యాపారంలో నిమగ్నం చేసింది. రాజ్ కుష్వాహా ఆమె తండ్రి ఫ్యాక్టరీలో బిల్డింగ్ విభాగంలో పనిచేసేవాడు. వీరి మధ్య సంబంధం సోనం కుటుంబానికి తెలియకుండా ప్రేమగా మారింది. సోనం తన తండ్రి గుండె సమస్య కారణంగా రాజాతో వివాహానికి ఒప్పుకుందని, కానీ రాజ్తో సంబంధాన్ని కొనసాగించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహంలో సోనం నిశ్శబ్దంగా, సాంప్రదాయబద్ధంగా కనిపించింది. అత్తవారింట్లో 4 రోజులు మాత్రమే ఉంది. తర్వాత పుట్టింటికి వెళ్ళింది. సోనంను కఠినంగా ప్రశ్నిస్తే మరిన్ని వాస్తవాలు బయటపడతాయని, ఆమె ఒంటరిగా ఈ కుట్ర రచించలేదని అశోక్ రఘువంశీ ఆరోపించారు.
నా కొడుకును ఎందుకు చంపావు అని సోనంను ప్రశ్నించాలని, ఆమె కుటుంబానికి రాజ్ కుష్వా సంబంధం గురించి తెలిపి ఉండవచ్చని ఉమా రఘువంశీ అన్నారు. ఈ హత్య ఆర్థిక లాభం రాజ్తో సంబంధం కోసం జరిగి ఉండవచ్చని, నార్కో టెస్ట్ నిర్వహించి పూర్తి నిజం బయటపెట్టాలని సచిన్ రఘువంశీ డిమాండ్ చేశారు. అయితే సోనం తండ్రి దేవి సింగ్ మేఘాలయ పోలీసులు ఆరోపణలను తప్పుపట్టి సిబిఐ విచారణ కోరారు. సోనం సోదరుడు గోవింద్ రఘువంశీ రాజా కుటుంబాన్ని కలిసి క్షమాపణలు చెప్పి సోనం దోషిగా తేలితే శిక్షించాలని, తమ కుటుంబం ఆమెతో సంబంధాలు తెంచుకుందని చెప్పాడు. మేఘాలయ పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి జూన్ 16న సోహరాలో హత్య సీన్ను రిక్రియేట్ చేశారు. సోనం హత్య సమయంలో తన పాత్రను వివరించిందని ఎస్పీ వివేక్ సయం తెలిపారు. ఇక ఆధారాలు చూస్తే రక్తపు రెయిన్ కోట్, సోనం తెల్లటి టీషర్ట్, కిల్లర్ ఆకాష్ జాకెట్ గువాహటి రైల్వే స్టేషన్ సమీపంలో కొనుగోలు చేసిన ఆయుధం. ఇంకా పోలీసుల ఛార్జ్షీట్ ఇలా ఉంది. పోలీసులు ఘటనకు సంబంధించిన ఫోన్ రికార్డులు, ట్రైన్ ప్రయాణ వివరాలు, డిజిటల్ ఆధారాలతో ఛార్జ్షీట్ను సిద్ధం చేసుకున్నారు. ఇక అదనపు కోణాలు ఏవంటే, ఈ హత్యలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాకుండా ఇతర కారణాలు ఉండవచ్చని, సోనం కుటుంబానికి రాజ్తో సంబంధం గురించి తెలిసి ఉండవచ్చని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మేఘాలయ పోలీసుల నుండి 72 గంటల్లో నివేదిక కోరింది. సోషల్ మీడియాలో రాజహత్యకు న్యాయం కోరుతూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. రాజా రఘువంశీ కుటుంబం ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసు విచారణ, నిందితులకు గరిష్ట శిక్ష కోరుతుంది. సోనం క్షుద్ర పూజలు చేయించిందా లేదా ఇది ఆర్థిక లాభం, ట్రయాంగిల్ లవ్ కోసమా అనే దర్యాప్తు పూర్తయ్యే వరకు రహస్యమే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి మా దూత మీడియా. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. For more updates, please subscribe Duta Media.